రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ లో అధికార కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ సెగ్మెంట్ పరిధిలో హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అటు నల్గొండ కార్పొరేషన్ తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీలోనూ హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. ఇక మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని 4 వార్డుల్లో కాంగ్రెస్, మరో 3 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో 15వ వార్డులో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. అటు కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బోనీ కొట్టింది. 14వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. హుస్నాబాద్ లోని మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ములుగు మున్సిపాలిటీలో 1, 4, 5, 6 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ పరిశీలిస్తే కాంగ్రెస్ ముందంజలో ఉంది. భువనగిరిలో 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. నాగర్ కర్నూల్లో 6, 21వ వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. ధర్మపురి 1, 4, 7, 10, 13 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. జగిత్యాల మున్సిపాలిటీలో 43వ వార్డులో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి వాణి విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. కోరుట్లలో 28వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది? అపర్ణ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి కూడా మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లు ఉంటాయి. 48 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మనం చూస్తున్నాం. ఇక్కడ మొదట కౌంటింగ్కు సంబంధించి ఇక మొత్తం కూడా ఏదైతే ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చూస్తే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. మిగతా బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, కొంత పోస్టల్ బ్యాలెట్లో కొంత తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లు ఏమో బయట కూర్చున్నారో, అదేవిధంగా అధికారులు ఒక్కొక్క ఓటును చూయించుకుంటూ తమ ఓటు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ ఏవైతే బాక్స్ ఉందో ఆ బాక్స్లో వాళ్ళ ఓట్లను కౌంటింగ్ సంబంధించి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇక అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక్కొక్క బిండలు కడుతున్న పరిస్థితి. ఒక్కొక్క 25 ఓట్లకు సంబంధించి మాత్రము బిండలు కడతారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది. ప్రస్తుతం మనము విజువల్స్లో చూడవచ్చు. ఈ సంబంధించి ఆ ఓట్లకు సంబంధించిన 25 ఓట్లను ఫస్ట్ బిండలు కడతారు. ఆ తర్వాత అన్నీ కూడా ఒక్కొక్క బిండలుగా తీసి అందులో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ఒక్కొక్క ఓటును చూయించి వాళ్ళకి సంబంధించిన బాక్స్లో వేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఇప్పటివరకు 17 మున్సిపాలిటీలకు సంబంధించి అటు ఆలియాకు సంబంధించి కావచ్చు, నందికొండకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా 12 వార్డులు అక్కడ ఉంటే నందికొండకు సంబంధించి 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇంకొక వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక హాలియా మున్సిపాలిటీలోనూ సేమ్ సిచ్యువేషన్ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం 11 వార్డులలో విజయం సాధించారు. అక్కడ ఒకటి మాత్రం ఇనానమస్ అయింది ముందుగానే. ఇక 10 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ విజయము సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఒకటి బీఆర్ఎస్కి సంబంధించిన రెండు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీనా మాత్రం ఉన్నది. ఇక అటు భువనగిరికి సంబంధించి అదేవిధంగా యాదగిరిగుట్టకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో ఉంది. ఓవరాల్గా 17 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి మాత్రం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. చండూరుకు సంబంధించి చూస్తే మాత్రం మొత్తం 12 అక్కడ వార్డులు ఉంటాయి. సంబంధించి ఇప్పటి వరకు 6 వార్డులలో క్లారిటీగా అటు కాంగ్రెస్ పార్టీకి ఏర్చి ఉన్నది. ఇక 2 సంబంధించి మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉంది. మిగతాయి కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లెక్క ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక మరోవైపు ఇక చిట్యాలకు సంబంధించి కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. అధికారులు కౌంటింగ్కు సంబంధించి కౌంటింగ్ చేసే విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. దాంతో అక్కడ మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. చిట్యాలకు సంబంధించి కూడా మొత్తము 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, ఒక కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, అన్నిట్లలోనూ అటు ఇప్పటి వరకు అయితే ఉన్న దాంట్లో అటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అన్నిట్లలో కూడా కాంగ్రెస్కు కొంత ఎడ్జ్ ఉంది. మరోవైపు ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా అక్కడక్కడ కొంత బీఆర్ఎస్, అదేవిధంగా కొన్ని బీజేపీ స్థానాలు ఉన్నాయి తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రము కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
ఉన్నారు. 2 పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉండడం, అదేవిధంగా 2 మంత్రులు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకోవడంతో కొంత ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశారు. దాంతో ఇక్కడ మాత్రం కొంత ఉన్న ఇప్పటివరకు 17 మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా ఒక కార్పొరేషన్ సంబంధించి మాత్రం కొంత అటు కాంగ్రెస్కే ఎడ్జి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు చూస్తే మాత్రం ఓవరాల్గా ఉమ్మడి నల్గొండలో మాత్రం ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ మరో గంటలో పూర్తయ్యే అవకాశం అయింది. గంటన్నరలో పూర్తయ్యే అవకాశం అయితే ఉన్నది. ఇక అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కావచ్చు 5 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఒక 1 అవర్ లోపే ఒక క్లారిటీగా అంటే గెలుపోవడంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 70% కౌంటింగ్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలలోనూ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. దాదాపు 70% అక్కడ కూడా కౌంటింగ్ పూర్తయింది. మరో గంటలో మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక గెలుపుపై ఇప్పటికే అటు కొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళ ఓట్లను చూసి చాలామంది కూడా కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. కొంతమంది ఏమో ధీమాగా ఉండి ఖచ్చితంగా కూడా గెలుస్తాం, నెక్ టు నెక్ ఉందన్న చోట మాత్రం అటు అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు మాత్రం అక్కడే కూర్చొని పూర్తిగా కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఉన్నారు. ఇక మొత్తం కూడా ఒకసారి చూస్తే మాత్రం ఒకసారి చూడొచ్చు. బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కూడా మనము చూస్తే మాత్రం ఒక్కొక్క బాక్సులను తీసుకొచ్చి బిండలు కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఈ టేబుల్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ మొత్తము 48 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగుతుంది. వాళ్ళకు ముందు ఇప్పుడు మనము అభ్యర్థులు, అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ అయితే బిండలు కట్టే అది జరుగుతుంది. ఇక్కడ కూడా ఇది పూర్తయిన తర్వాత మరో గంటలో మాత్రం ఇది పూర్తయ్యే అవకాశం, మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కొన్ని స్థానాలు ఎక్కడైతే అటు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు కావచ్చు, చండూరుకు సంబంధించి మున్సిపాలిటీ కావచ్చు, అటు చిట్యాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎడ్జున్న చోట మాత్రం విజయోత్సవాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించిన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎవరిని కూడా అటు కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేకుండా